మీరు ఎప్పుడు చేసిన పొటాటో ఫ్రై ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియో మీకోసమే. చూసారా ఎలా ఉందో? చూస్తూనే నోరు ఊడిపోతుంది కదా. ఫస్ట్ ఇక్కడ నేను పొటాటో చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత వాటర్లో వేసుకోవాలి, లేదంటే పొటాటోకి స్టార్చ్ పట్టి బ్లాక్గా వచ్చేస్తుంది పొటాటో. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్ కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, మస్టర్డ్ సీడ్స్, జీరా సీడ్స్, సాయి మినపప్పు, ఇంకా కర్రీ లీవ్స్ వేసుకొని కొంచెం పోపు వేగిపోయాక దాంట్లోనే మనం ఫైన్ చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా స్టిర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ కూడా వేసుకొని ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 3 to 4 minutes కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, మన డెలిషియస్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ న్యూ వ్లాగ్ గైస్. బై.